పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు ఈ 2-3 రోజులు క్రిందట మనము ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, శుక్రవారం వచ్చిన వారి కోసం వారి యొక్క మనస్సులను సంతృప్తిపరచాలంటే వారికి వాక్యం చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈవేళ చదవాలని చెప్పి అనుకున్నా. మీరు నిష్ప్రయోజనం ఆయన ఆజ్ఞలను పాటించడం వలన లాభమేమి? మేము చేసిన కార్యములకు గాను సైన్యములకు అధిపతివైన ప్రభువు ఎదుట పశ్చాత్తాపడుట వలన ప్రయోజనం ఏమి? మాకు కనిపించినది ఏమనగా గర్వాత్ములే సంతోషముగా ఉన్నారు, దుర్మార్గులు గురిలోనికి వచ్చుచున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురి తప్పించుకొని తిరుగుతున్నారు. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నారా? ఎప్పుడైనా ఈ గర్వాత్ములు దుర్మార్గులు వాళ్ళు బాగుంటున్నారు, బాగా ఎదుగుతున్నారు, కానీ దేవుడని ప్రార్థన చేసి దేవుడని చెప్పి అనేకమైన త్యాగ క్రియలు చేసి ఇవన్నీ చేసిన ఏం ప్రయోజనం? పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం? దుర్మార్గులు బాగుంటున్నారు, గొప్పగా ఎదుగుతున్నారు అని చెప్పి మీలో ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా?
అనిపించిందా? అనిపించిందా? అందరూ అనుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు వృద్ధి చెందుతున్నారు, వాళ్ళకి ఏమీ జరగట్లేదు. సన్మార్గులు వారికి ఎలాంటి మేలు జరగట్లేదు. ఎప్పుడు చూడు బాధ బాధ, వేదన వేదన వేదన. అది నిజమేనా? నిజమేనా లేదా? కాదా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచిది. కాదనటం చాలా సంతోషం. కానీ చాలామంది యొక్క జీవితాల్లో ఇలాంటి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. నేను ఎన్ని త్యాగాలు చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఎంత చేసినా నాకు మాత్రం మేలు జరగట్లేదు, నేను అడిగినది జరగట్లేదు. కానీ దుర్మార్గులు వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తున్నారు. అలా ఇష్టానుసారం జీవించినా కూడా వాళ్ళు బాగానే ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, గొప్పగా ఎదుగుతున్నారు. వాళ్ళకి ఏంటి అనే ఒక ఫీలింగ్ మనలో కొంతమందికైనా రావచ్చని చెప్పి నేను అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సోదరులారా, తప్పులు చేసేవాళ్ళు, పాపములు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, జనాల్ని పీడించేవారు, జనాలకు కీడు చేసేవారు, వాళ్ళు ఎప్పుడు చూసినా బాగానే ఉంటున్నారు, బాగానే ఉంటారు. వాళ్ళకి ఏమీ జరగదు. ఇంకా ఇంకా ఎదిగిపోతూ ఉంటారు, కానీ వాళ్ళు తగ్గిపోవటం అన్నది కనపడదు. మరి అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చే వారికి దేవుడు ఒక సందేశం ఇస్తున్నారు. 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇట్లా అనుచున్నాడు, ఏలయనా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోదురు, వారిలో వేరైనను చిగురు అయినను లేకుండా పోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు ఎదగటం చూసి ఎవరు కూడా బాధపడరు. నాకు దేవుడు నేను కోరుకున్న వరములు ఇవ్వట్లేదని మాత్రము బాధపడకండి. దేవునికి తెలుసు, అడుగుడి ఇవ్వబడను, తట్టుడి తెరవబడను, వెదకుడి దొరకను. ఏ తండ్రి అయినా తన బిడ్డ తొట్టినడిగితే పాము ఇచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన, మరి మీరు ఎంత చెడ్డవారైననో మీ బిడ్డలకు మేలైన వస్తువులు ఇచ్చిన తెలుసు కదా. కనుక మీరేం చేయండి, అడగండి. మీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు. మీరు మాత్రము కలవరపడవద్దు, కంగారు పడవద్దు. కానీ నిజం ఏంటంటే తప్పనిసరిగా మనకు కలవరం, కంగారు వస్తుంది. అనుకున్న సమయంలో అనుకున్నది జరగకపోతే నేను ఎప్పటి నుంచో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, 8 విధాలుగా ప్రార్థన చేస్తున్నాను.
కానీ నాకు మాత్రం జరగట్లేదు. నేను అడుగుతున్నది నాకు జరగట్లేదు, నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ అదిగో వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత దుస్తులో అయినా కూడా వారికి అన్నీ వాళ్ళు కోరుకున్న దానికంటే గొప్పగా జరిగిపోతున్నాయి. వాళ్ళు బాగుంటున్నారు. వాళ్ళు చూడు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు చూడు మోటార్ సైకిల్ కొనుక్కున్నారు. వాళ్ళు 1వ కీర్తన తీసుకోండి, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనం నుంచి చదవండి. పాటింపని వాడును, దుర్మార్గుల దుర్కార్యములలో పాల్గొనని వాడును. అపసహులు కూర్చుండి చోట కూర్చుండని నరుడు ధన్యుడు. అది లాంగ్వేజ్ కొంచెం దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును, ప్రభువును వేళాకోళం చేయు వారితో చేతులు కలపని వాడునైన నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును, ప్రభువును వేళాకోళం చేయు వారితో చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు. అతని గురించి, అటువంటి ఉత్తముడు గురించి బైబిల్ ఏం చెప్తుంది? నెక్స్ట్ లైన్ చదవండి. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయొచ్చు, రెయిన్ పౌళ్ళు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటు ఒట్టున నాటగా సకాలమున పళ్ళను ఇచ్చు, ఆకులు వాడకుండా ఉండు చెట్టు వంటి వాడు. ఎవరు? ఎవరది? ఆకులు వాడకుండా ఉన్న, ఏటు ఉన్న చెట్టు వంటి వాడు. ఎవడు? ప్రభు ధర్మశాస్త్రములో పాటించువాడు, వాక్యానుసారం నడిచేవాడు. అటువంటి వాడు గొప్పవాడు. అతను ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు పచ్చగా ఉంటాడు అని చెప్పి అంటుంది. తర్వాత వాక్యం చదవండి. వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళమున ఎగిరిపోవు పొట్టు వంటి వారు. తర్వాత దుష్టులు దేవుని తీర్పునకు పట్టుకొని నిలవజాలరు. నీతి మందుల సభలో పాపులు నిలవజాలరు. సరే, ఇందులోనే మనకు ఈ మలాకీ గ్రంథంలో 4వ వచనంలో ఏదైనా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గట్టి వలె కాలిపోదురు. వాళ్ళు వేరు కూడా లేకుండా పోతారంట. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు దుష్టులు సంగతి, వారు బాగుండటం చూసి, చక్కగా ఉండటం చూసి, పచ్చగా ఉండటం చూసి మనం ఎవరము కూడా బాధపడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడండి.
నీ దయలేనిదే ఘనమైన అద్భుతమేనయ్యా నాశనకరమైన గోతిలో నన్ను లేవనెత్తినది నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెను నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెను యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిది నీ దయలేనిది ఘనమైన అద్భుతమేనయ్యా నీ కృప లేనిది నీ దయలేనిది ఘనమైన అద్భుతమేనయ్యా నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప నా జీవితమంతా స్తుతింతు యేసయ్యా రాజ్యము నీవే పరము నీవే మహిమయు నీవే యేసయ్యా స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును నిన్ను సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును 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 ఎన్నడూను నిన్ను విడువనని తుడివిన నిన్ను స్తుతింతును ఎన్నడూనని తుడివిన నిన్ను స్తుతింతును స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును మళ్ళీ నన్ను మరచినను మరువని నిన్ను స్తుతింతును మళ్ళీ నన్ను
విడువనని పలికిన నిన్ను స్తుతిల్తుము నిన్ను జీవితమంతా స్తుతిల్తుము నిన్ను జీవితమంతా ఆతుల రక్షింప వచ్చానని పలికిన నిన్ను స్తుతిల్తుము ఆతుల రక్షింప వచ్చానని పలికిన నిన్ను స్తుతిల్తుము పరిశుద్ధులు దేవుని గాచమని నిన్ను స్తుతిల్తుము పరిశుద్ధులు దేవుని గాచమని పలికిన నిన్ను స్తుతిల్తుము నిన్ను స్తుతిల్తుము నా జీవితమంతా స్తుతిల్తుము నిన్ను స్తుతిల్తుము నా జీవితమంతా స్తుతిల్తుము రాజ్యము నీదే పరము నీదే మహిమయు నీదే యేసయ్యా రాజ్యము నీదే పరము నీదే మహిమయు నీదే యేసయ్యా పలికిన నిన్ను స్తుతిల్తుము శాంతి హృదయుడు కల్లుడని పలికిన నిన్ను స్తుతిల్తుము పరస్పర ప్రేమ సర్వమని తుడివిన నిన్ను స్తుతిల్తుము పరస్పర ప్రేమ సర్వమని తుడివిన నిన్ను స్తుతిల్తుము మహిమయు నీదే యేసయ్యా రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా లయంతో దేవా నిన్నే భజింతును మనసు దేవా నిన్నే పూజింతును హృదయంతో దేవా నిన్నే కుసుమాల ఆరాధన దీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధన దీపాల కుసుమాల ఆరాధన దీపాల ఆరాధన మనసుతో దేవానిన్నే దేవానిన్నే పరిణులు తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు ప్రాణికి ప్రాణం నీవే ప్రభు తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు ప్రాణికి ప్రాణం నీవే ప్రభు నాలో నివసించు ప్రేమాత్మ నాలో నివసించు ప్రేమాత్మ నాలో నివసించు ప్రేమాత్మ నాలో నివసించు ప్రేమాత్మ నన్ను నడిపించు దివ్యాత్మ నన్ను నడిపించు దివ్యాత్మ
మీ పక్కన వారి యొక్క తల మీద చేయి శరీరములోని భాగములన్నింటినీ ఆత్మలోని భాగములన్నింటినీ మనస్సులోని తొలగించి సంతోషపరచమని ఇక్కడి నుంచి తిరిగి పంపించమని ప్రార్థన చేస్తున్నాము. గొప్పదేవుడా, పరమ వైద్యుడా, పాపుల రక్షక, నేను ఎవరి యొక్క తల మీద చేయి ఉంచున్నాను వారిని తన నుండి అధికారం వరకు ప్రభువా మీరు ఆశీర్వదించి తిరిగి పంపించమని ప్రార్థన చేస్తున్నా. వారికి వ్యాధులు తొలగించండి, సమస్యలు తొలగించండి, శరీర వ్యాధి ఆత్మీయ వ్యాధుల నుండి విడుదల దయచేయండి. వారు ఆశించి వచ్చిన అన్ని వరములను మేళ్లను పెంచి దీవించమని అడుగుతున్నాము తండ్రి. వందనం. హల్లెలూయా. సంతోషాలు నీవేన మార్గం నీవేన సత్యమయ్యా, నీవేన జీవమయ్యా, నీవేన మార్గం, నీవేన సత్యం, నీవేన సత్యం, నీవేన జీవమయ్యా, నీవేన మార్గం, నీవేన సత్యం, నీవేన జీవమయ్యా.
మార్గమై నీవేన సత్యం నీవేన జీవమయ్యా దారి తప్పిన సమయములో మంచి కాపరి నీవయ్యా దారి తప్పిన సమయములో మంచి కాపరి నీవయ్యా చీకటి కమ్మిన సమయములో మమ్మందరినీ కూడా మీ సన్నిధిలో చేర్చి మీ నామములో మేము స్తుతించి మహిమపరిచి మీ వాక్యమును ధ్యానించి మీ కృపావరములు అడిగి వెళ్ళుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు. కరుణామయుడా దయమయుడా మా కోసం చిన్న అప్పములో మేము ఉంచుకున్న దేవా మీ యొక్క శరీరమును రక్తమును మా కోసం ఇచ్చిన దేవా మమ్ము బలపరచులకు మీ యొక్క శరీరాన్ని జీవ ఆహారంగా ఇచ్చిన దేవా మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు. ఇప్పటి వరకు మేము విన్న మీ యొక్క వాక్యము మాటలు మేము స్తుతించి పైనపరిచిన మా పాటలు అన్నీ కూడా ప్రభువా మీ యొక్క పాద సన్నిధిలో చేరి మా అందరికీ దీవెనకరంగా మారినట్టుగా చేయమని ప్రార్థన చేయించున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఇంకా రానున్న వాళ్ళను రావడానికి ఎంతోమంది ఇష్టపడ్డారు కానీ రాలేని వాళ్ళను మీరు ఆశీర్వదించి దీవించండి. అన్నదానం కొరకు ఎంతోమంది సహాయం అందించారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వంట దగ్గర వాలంటీర్లుగా ఉండి సేవ చేసిన వాళ్ళందరినీ దీవించండి. పాటలు పాడిన వాళ్ళందరినీ దీవించండి. అలాగే ఇదిగో వాక్యం చెప్పిన వారిని మా మాస్టర్ గారిని అలాగే ఇక్కడ సహాయం చేసిన ఉపదేశాలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడండి. అలాగే ఇంకెవరెవరైతే మాకు తోడుగా ఉన్నారో అమ్మగారులను ఇంకా మ్యూజిక్ వాళ్ళను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మాకు కావలసిన మీ యొక్క కృపా వరములను ఇచ్చి మమ్మల్ని సంతృప్తిపరిచి పంపిస్తున్నారని మేము నమ్ముచున్నాము. ఇదిగో ఈ తైలమును మీరు ఆశీర్వదించండి. ఈ తైలంలో ఉన్న అన్ని వస్తువులను దీవించండి. ఇప్పుడు తైలాభిషేకం చేసుకుంటున్నప్పుడు మీరే మమ్మల్ని అభిషేకించి మరి ప్రార్థన చేయించున్నాము. భుజించపోవచ్చిన ఆహారాన్ని మీరు మార్గ మధ్యంలో ఎటువంటి కీడాపత్తి అభాయం రాకుండా కాపాడమని ఈ వారం అంతా మీరు మాకు తోడు మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. రెండు లైన్ రండి.
రెండు లైన్. స్వస్థతపరచగను త్వరగా రావయ్యా నన్ను స్వస్థత దయచేసి గమనించండి. స్వస్థతపరచగను